ప్రభువా, మరణమైన జీవమైన ఎత్తైన లోతైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనా రాబోవును అయినా నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈ లోకంలో ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా, ఎవరు నన్ను అభినందించకపోయినా, మీరు బాగా చేశారండి, మీరు బాగున్నారండి, మీరు బాగా దేవుని సేవలో వాడబడతారండి, మీ అవసరాలు ఏంటని అడిగేవాళ్ళు ఒక్కళ్ళు కూడా పౌలుకి లేకపోయినా, దేవుని ప్రేమ ద్వారా మాత్రమే ఆ ప్రేమను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆ పౌలు దేవుని సేవలో చాలా బలంగా వాడబడ్డాడు. కొన్నిసార్లు మనుషులు పైపై వాగ్దానాలు నీకు చేయొచ్చు, జీవితాంతం నీతో ఉంటానని, జీవితాంతం ఉంటామని చాలామంది చెప్పొచ్చు నీ జీవితంలో. అది ఆశ్చర్యపడేంత విషయం ఏం కాదు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా అది కూడా ఆశ్చర్యపడే విషయం కాదు. బట్ నేను గట్టిగా పట్టుకునే ప్రేమ అంటూ ఉంటే అది ఎవరి ప్రేమ? అది యేసయ్య ప్రేమ, అది దేవుని ప్రేమే. మనుషుల ప్రేమలకు అవధులున్నాయి, మనుషుల ప్రేమలకు షరతులున్నాయి, మనుషుల ప్రేమకు హద్దులున్నాయి. కానీ దేవుని ప్రేమకు ఏముండదో, హద్దులుండవు. దేవుని ప్రేమ గొప్పదని నువ్వు తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టదని తెలుసుకున్న రోజున, ఆ ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమను నువ్వు తెలుసుకున్న రోజున, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు నిత్యరాజ్యంలో విహరించాలని నీకోసం కలువరి శిలను, కఠోర మనసులను కౌగలించుకున్న యేసయ్య ప్రేమ నువ్వు తెలుసుకున్న రోజున ఈ లోకసమైన ప్రేమల వెంబడి నువ్వు పడవు.